మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం వివాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం చేస్తున్న విమర్శలు తిప్పుకొట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగానే వాళ్ళ తుని నియోజకవర్గంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు వైసీపీ నేత యనమల కృష్ణుడు ఆలయంలో అయితే ప్రత్యేక పూజలు చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలతో పాటు అభిమానులు అయితే అధికంగా పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు అనంతరం వేద పండితులు అయితే ఒక ఆశీర్వచనం ఇచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. వెంకటేశ్వర గుడిలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి పూజలు చేయడం జరిగింది. ఒకటైతే నేను చెప్పదలిచాను, ఈ రాష్ట్రంలో ఈ 3.5 నెలల బట్టి జరిగిన పరిపాలనని పక్కదో పట్టించడం కోసం కుస్థిత బుద్ధితో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి మహాప్రసాదాన్ని మీద అభాండాలు వేసి తన పరిపాలనలో డొల్లతనాన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశాడు. ఓ రకంగా అందులో కొద్దిగా అమాయకత్వం ఉన్న ప్రజల్ని నమ్మించి కొద్దిగా సక్సెస్ అయ్యాడు. కాకపోతే నిన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుపతి వెళ్తాను దర్శనం చేసుకుని నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే ఆయనకి పర్మిషన్ లేదని నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో దేవదేవుడిని దర్శించుకోవడానికి మాజీ ముఖ్యమంత్రికి పర్మిషన్ కావాలా, దేవుడిని దర్శించుకోవడానికి పర్మిషన్ కావాలా? పర్మిషన్ లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు విద్యుత్తును కలిగించేలాగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలను తీసుకొచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగించేలాగా ఒక ప్రయత్నం కూడా జరిగింది. దానివల్ల మా నాయకుడు తన పర్యటనని ఒక రోజు 2-3 రోజులు వాయిదా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా తన నికృష్ట రాజకీయానికి దేవుడి తాలూకు మహాప్రసాదాన్ని అడ్డుపెట్టుకున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి ప్రసాదించాలని దేవుని కోరుకుంటున్నాను. ఇక్కడ డిక్లరేషన్ సమస్య కాదు, ఇది డిక్లరేషన్ సమస్య కాదు. మహాలడ్డు ప్రసాదం గురించి చంద్రబాబు నాయుడు అభాండాలు వేసాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిక్లరేషన్ తీసుకుని సబ్జెక్ట్ పక్కదారి పట్టించడానికి చూడొద్దు. అసలు ఆ అభాండాలని అందరూ తిడుతున్నారు. ప్రజలందరూ కూడా దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారు. దేవుడు దేవతలు ఉండే భవనాలు ప్రదేశాలు, అదేవిధంగా హిందూ మతమే కాకుండా క్రిస్టియన్సీ ముస్లిమ్స్ కూడా వాళ్ళ యొక్క బోధనల ద్వారా దైవభక్తి కలగజేసే సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచి ఉంటుంది. ఈ సాంప్రదాయం సంస్కృతిని బాగు చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి తప్పున్నా లేకపోయినా ఎంక్వైరీ చేసి చేయించాలి తప్ప మరి ప్రసాదం మీద రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీన్ని ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారంటే ప్రజలంతా ఆలోచనలు. ఎందువల్లంటే అటు పూజారులు కానీ భక్తులు కానీ ఎప్పటి నుంచో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేశం మొత్తం మీద వచ్చి భక్తుల కోరికలు నెరవేర్చుకునే అతి ముఖ్యమైన దేవాలయాన్ని ఇవాళ ఇంత దుర్మార్గాలు దిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటి ఎవరికి తెలియడం లేదు. ఎందువల్లంటే ఈ రోజున అందులో మాంసం నూనె గెలిచిందని, పంది నూనె గెలిచిందని దుష్ప్రచారం చేసి మన టెంపుల్ యొక్క పరువు ప్రతిష్టని దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు గారు స్వార్థాన్ని చూసాడు తప్ప రాజకీయంగా ఇటువంటి పనులు మనం ప్రచారం చేయకూడదు. కంట్లో నలకబడ్డదానికి పనులు గుడ్లు లాగేసుకుంటావా? చంద్రబాబు నిజంగా తప్పుంటే ఉండవచ్చు లేకపోవచ్చు. దాని గురించి ఇతర స్వార్థానికి తప్పుంటే ఇక్కడి నుంచి మనం ముఖ్యమంత్రి ఉన్నావు, నువ్వు పట్టుకో తప్పుంటే. అంతేగాని ఇల్లెక్కి ప్రచారం చేస్తారా ఒక దేవుడి గురించి? అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఆయన అన్ని విధాలు అనుపాపరాలు చేయాలని ప్రయత్నించారు. కానీ ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఆ ప్రభుత్వం పరువు ప్రతిష్ట పాటు చేసుకుంటుంది. ఎందువల్లంటే ఈరోజు భక్తులందరూ కూడా ఎంతో మంది భక్తులు మరి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు దాకా తిన్నటువంటి వాడు అనేక మంది కులాలు ఉన్నారు, మాంసం ముట్టిన వాళ్ళు ఉన్నారు,
వీళ్ళందరినీ మీరు అప్రతిష్ట పాలు చేయడానికి ఈ కార్యక్రమం మొదలెట్టారా, లేకపోతే నిజానికి ఉందని మొదలెట్టారా? దీని ప్రజలకు ఇప్పుడే తెలిసిపోయింది ఏమీ లేదని. చేయండి, ఇప్పుడు ఎంక్వైరీ చేసి పెట్టండి, అంతే. నిలాట్ ప్రసారాలు మానుకోమని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.